జనాలు అమాయకులు ఏం చేసినా ఓర్చుకుంటారు. అధికారం చేతులున్నదని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒకప్పుడు ఊకున్నారు కావచ్చు, సప్పుడు లేకుండా ఉన్నారు కావచ్చు. కానీ ఇప్పుడు అట్లా లేదు. జనాలు అన్నీ తెలుసుకుంటాండ్రు, తెలివి మీరుతున్నారు, ఎంత పెద్ద తోపునైనా ఎదిరించుతున్నారు, మెడలు వంచినంత పని చేస్తారు. అది తెలవక ఓ ఎమ్మెల్యే ఎక్కువ చేస్తే ఏమైందో చూడుర్రి. చెప్తే బళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు ఎవలమ్మా తోలుకొచ్చింది, బయటికి కొట్టుండ్రి అని అంటే ఎమ్మెల్యే వస్తేనే బయటికి కొడతాం. ఒకవేళ ఎమ్మెల్యే ఆలస్యంగా వస్తే అప్పటిదాకా బళ్ళు ఇక్కడనే ఉంటాయని పోలీసులకు చెప్తున్నది. వాళ్ళ చేతుల గన్నులు లాఠీలున్నా ఏం చేయలేకపోతున్నారు. ఏమైందమ్మా, ఎందుకు బర్లను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కొట్టుకొచ్చినావు అంటే, ఎమ్మెల్యే సారు మాకు ఈ చెట్టు మొత్తం లేకుండా కూలగొట్టురని మున్సిపాలిటీ ఆఫీసు కమిషనర్ కు చెప్పిండట. మా ముందు ఏం చెప్పిండు, ఆయన ఏదో ఒకటి చూడు అక్కడికి పోయి మాట్లాడు అని కమిషనర్ సార్ మా ముందట మాట్లాడు అని కమిషనర్ సార్ తోటి ఫోన్ మాట్లాడిండట. అది మరి నా రోజులు ఆపినాక మరి మాకు ఏ విషయం అని చెప్పినాక మాకు నోటీస్ పంపినాక మా ఇప్పటికే 20 గుంటల ల్యాండ్ కబ్జా చేసిండ్రు, మిగతా 8 గుంటలు కూడా దాన్ని దారని ఇప్పుడు ఎమ్మెల్యే సార్ పాత్ర ముందట పెట్టుకొని వాళ్ళు మొత్తం కూలగొట్టు పడేసిండ్రు. బర్లకు షెడ్డు లేకుండా చేసిండట మున్సిపాలిటీ ఆఫీసర్లు. ఎమ్మెల్యే చెప్తేనే చేసిండ్రు. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి మా బర్లను ఎక్కడ కట్టాలనో చెప్తేనే ఈ నుంచి పోతామని పట్టుబట్టిండ్రు. అరే, లేన్ల పెంచుకున్న గడ్డిని బర్లు తొక్కుతున్నాయమ్మా, బయటికి కొట్టుండ్రంటే ఏమైంది సారు, పచ్చిగడ్డేనాయ్ తింటున్నాయి, తిననియండ్రి అన్నట్టు చెప్పింది. పాపం వచ్చినోళ్ళు ఏం చేయలేకపోయిండ్రు. అదునెరిగి అరగగట్టాలే, పదునెరిగి పంటేయాలన్నట్టు ఎక్కడ మందు పెడితే పుండు మానుతదో అక్కడనే పెట్టాలన్నట్టు చేసిండ్రు. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వేషాలపల్లి అనే ఊర్లో ఉండే వీళ్ళ బర్ల షెడ్డును కూలగొట్టించిందట. అందుకే మాకు ఏదో ఒక దారి చూపెట్టేదాకా మేము మా బర్లు ఇక్కడనే ఉంటాయి అన్నట్టు చేసిండ్రు. కూరాకుల ఓదెలు లలిత అనే పాడి రైతులు బర్లు పెండబెట్టినా రొచ్చు పోసినా ఓసుకోవాల్సిందే అన్నట్టు చేసిండ్రు. మరి ఎమ్మెల్యే ఏం పని చేస్తున్నాడో ఎక్కడున్నాడో గాని ఈ బర్లు తన క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాయని తెలిస్తే ఎమ్మటే ఊరికొస్తారు కావచ్చు కదా. మరి జనంతోని పెట్టుకుంటే అందరూ ఒక తీరే ఉండరు, ఇసొంటి గట్టి పిండాలు కూడా ఉంటారు. జర పైలంగా ఉండాలే.